శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభించును. ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వ్యవసాయం, భార్యాభర్తల సమస్యలు, చెడు దృష్టి, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు ఇంతవరకు కని విని ఎరుగని విధంగా నీ జీవితం గొప్ప మలుపు తిరగబోతుంది బిడ్డ. కంగారు పడకుండా ప్రశాంతంగా నీ సాయి తండ్రి చెప్పేది విను. ఆనందంతో ఎగిరి గంతేస్తావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నావు కదా తల్లి. అందుకే ఈ సందేశంతో నీ జీవితాన్ని మార్చేటటువంటి ఒక వార్త చెప్పబోతున్నాను. నువ్వు ఎంత గొప్పగా బ్రతకబోతున్నావో నేను చెప్పబోతున్నాను. ఇన్ని రోజులు నా బిడ్డ పడ్డ కష్టాలన్నీ కూడా ఈ రోజుతో ముగిసిపోతుంది తల్లి. ఇన్ని రోజులు నా మీద నమ్మకంతో ఉన్న నా బిడ్డకు నేను ఇచ్చేటటువంటి గొప్ప వరం ఏంటో తెలుసా? ఇప్పటి వరకు నువ్వు కష్టాలు, సమస్యల్ని చూస్తూ వచ్చావు. ఎన్నో రోజులు కళ్ళు మూసుకొని నీ కష్టాలు ఎప్పుడు తీరుతాయని నాతో మొరపెట్టుకుంటూ ఉన్నావు. కానీ బిడ్డ, నీ కన్నీళ్ళన్నీ కూడా నేను చూస్తూ ఉన్నానమ్మా. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అదంతా కూడా నీ కర్మఫలాలు, పాపాల వల్ల చేసేటటువంటి కర్మఫలాల తల్లి. నువ్వు అది అనుభవించక తప్పదు. కానీ వాటి నుంచి బయటకు తీసుకురావడానికి ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాను తెలుసా? ఈ రోజుకి ఆ సమయం వచ్చింది. ఆ విషయం చెప్పడానికి పరుగురు నీ వద్దకు వచ్చానమ్మా అని మన బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, చూడు బిడ్డ, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ధర్మ మార్గంలోనే ఉన్నావు. నేను ఏ మాటలైతే చెప్తున్నానో, ఏ దారినైతే నీకు చెప్తున్నానో అది కష్టతరమైనా సరే నువ్వు ఆ దారిలోనే నడిచావు. అందుకే ఈరోజు గొప్ప బహుమతిని అందుకుంటున్నావు తల్లి. నా ప్రియమైన బిడ్డగా మారావు నువ్వు. ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించుకొని ఉండవద్దు. అన్నీ కూడా నేనే చూసుకుంటాను. ప్రతి ఒక్క విషయం నాతో చెప్తున్నావు కదా. ప్రతి ఒక్క కోరికను తీరుస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టమంతా కూడా మర్చిపోయావా? ఇంత సంతోషాన్ని నీకు అందిస్తాను తెలుసా తల్లి. ఎలాంటి జీవితం నా బాబా నా కోసం రాసి ఉంచారని నీకు నువ్వే ఆశ్చర్యపోతావు బిడ్డ. నిన్ను చాలా కష్టపెట్టారమ్మా. చాలా సమస్యలు నీకు సృష్టించారు. అంతా కూడా నీ మంచి కోసమని వాటిలో కొన్ని నీ కర్మల నుంచి బయటపడవేస్తే మరికొన్ని ఎందుకు పుట్టానో తెలుసా తల్లి. మరికొన్ని పరీక్షలు నీకెందుకు పెట్టానో తెలుసా? నీ చుట్టూ ఉన్న వాళ్ళ మనసు నువ్వు తెలుసుకోవాలని మాత్రమే పెట్టానమ్మా. వారి నుండి చాలా సులభంగా మోసం చేయగలిగే నేర్పరితనం ఉన్నవారు తల్లి. అందుకే నిన్ను కొంచెం కష్టపెట్టైనా సరే వారి నిజస్వరూపం నీకు తెలియచెప్పాలని అనుకున్నాను. అందుకే కొన్ని చిన్న సమస్యలు నీకు సృష్టించి వారి నిజస్వరూపం నీకు తెలిసేలా చేశాను. ఇక జాగ్రత్త తల్లి. ఎవరు నీ వాళ్ళో తెలిసింది కదా. ఎవరు ఎలాంటి వారో నీకు అర్థమయ్యే ఉండాలి కదా. ఇకనైనా సరే జాగ్రత్తగా ఉండు. అందరితో అన్నీ కూడా పంచుకోవద్దు బిడ్డ. నీ విషయాలు ఎవ్వరికి కూడా చెప్పకూడదు. ఒక్క నీ బంధంతో తప్ప. నీ బంధం గురించి, బలహీనత గురించి అసలు ఎవ్వరికి కూడా తెలియకూడదమ్మా. ఎందుకంటే ఎవరైతే నీ బలం, బలహీనత తెలుసుకుని ఉన్నారో ఆ సమయానుకూలంగా నేను కీలు బొమ్మలు చూసి ఆడిస్తారు తల్లి. జాగ్రత్త. అందరూ నీలా ఉంటారని మోసపోకు. సరే బాబా, మీరు చెప్పినట్టే నేను నడుచుకుంటాను. కానీ నాకు మీ ఆశీర్వాదం కావాలి తండ్రిని అడుగుతున్నావు కదా. సరే, తప్పకుండా నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాను. నువ్వు కోరుకున్నట్టే అందిస్తాను. నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని కూడా ప్రసాదిస్తాను. ఆ ఆశీర్వాదంతో అంతా కూడా జరుగుతుంది తల్లి. అస్సలు దిగులు పడదు బిడ్డ. నా బిడ్డలందరికీ కూడా కాపాడుకోవడమే నా లక్ష్యం. నాకు నా బిడ్డ ఎక్కువ కాదు, మరొక బిడ్డ తక్కువ కాదు. మంచి వాళ్ళైతే నెత్తిన పెట్టుకుంటాను, చెడ్డవారైతే మార్చుకుంటాను. ఎంత కఠినమైన పరీక్షలు పెట్టినా సరే
నా బిడ్డలను మంచివారిగా తయారు చేసుకుని వారికి ఒక గొప్ప జీవితాన్ని అందించే బాధ్యత నీ తండ్రి తీసుకుంటాడని గుర్తించి చూడు తల్లి. ఒకరోజు నువ్వు నా దగ్గరికి వచ్చి, బాబా నా సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపని నన్ను గట్టిగా అడిగావు కదా, అలాగే తప్పకుండా నీ సమస్యలకి ముగింపు ఇస్తాను తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో, నేను నీకు కష్టాలు ఇచ్చానంటే ఆనందాన్ని కూడా ఇవ్వబోతున్నానని అర్థం. నీ కష్టాలన్నీ కూడా ముగిసాక ఆనందకరమైన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా. నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేశాను తల్లి. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నీకు చెప్తాను. నువ్వు ఎలా నడవాలో, ఎలాంటి దారిలో వెళ్ళాలనేది కూడా నేనే నిర్ణయిస్తాను. దిగులు పడదు తల్లి. నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తాను. నా బాబా నాకు తోడు ఉన్నారని గట్టిగా విశ్వసించు. ఆ విశ్వాసమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. తప్పకుండా నిన్ను రక్షించేలా చేస్తుంది. అన్నిటికీ మూలమైనది గుర్తించు బిడ్డ. అన్నిటినీ అందరినీ ఎదిరించి వాదనకి దిగొద్దు. నువ్వు ఇప్పుడు నీ సాయి చెప్పారని సర్దుకుపోతున్నావు తల్లి. నాకు అది చాలా సంతోషంగా ఉంది. అంత మార్పు చూశాక నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటల్లో చెప్పలేనిది బిడ్డ. అందుకు ప్రతిఫలమే నీకు ప్రసాదిస్తున్నాను. అందమైన జీవితం అందుకో తల్లి. నేను నీకు ఒక బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచానమ్మా. నా సందేశాల వెంట నువ్వు ధర్మ మార్గంలో నడుచుకున్నందుకే నేను ఆ బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను. నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించిన విధంగా నీ జీవితాన్ని మార్చి పట్టరాని ఆనందాన్ని కలిగిస్తాను తల్లి. దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ భద్రంగా ఉంటారని గుర్తించు. అలాంటిది స్వయంగా నేనే నీ వెంట అడుగు పెట్టబోతున్నాను. ఇక నీకు ఎలాంటి దిగులు కూడా అవసరం లేదమ్మా. నువ్వు నన్ను అడిగినవన్నీ కూడా నీకిస్తాను. నువ్వు కోరినవన్నీ కూడా కొరత లేని జీవితాన్ని నీ చేతిలో పెడతాను. నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను తల్లి. నీ దిగులంతా కూడా విడిచిపెట్టు బిడ్డ. నీతోనే ఉన్నాను. ఈ విషయాన్ని నువ్వు దృఢంగా విశ్వసించు. అంతా కూడా నీకు మంచి జరుగుతుందమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.